ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 15, 16, 17 తేదీల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, ఆర్ అనే వ్యక్తి ద్వారా వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ 3 రోజులు వీరికి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో మీ కంట పడటం యాదృచ్ఛికం కాదు. ఎన్నో వీడియోస్ ఉన్నా సరే ఈ వీడియో మీ కంట పడడం, మీ కళ్ళ ముందుకు రావడం ఇది ఒక పెద్ద దైవ సంకేతంగా భావించండి. ఈ వీడియో మీరు ప్రశాంతంగా కూర్చొని ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ వీడియో చెప్పే ప్రతి విషయాలు సాధారణమైన విషయాలు కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన విషయాలు. ఈ వీడియోలో చెప్పే మాటలు మీ గుండెను తాకే విధంగా ఉంటాయి. కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి, మరికొన్ని మాటలు మీకు ఇప్పటి వరకే ఎదుర్కొన్న కష్టాలను స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వబోతున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 రోజులు ఆర్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా, అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు మీకు ఏం జరుగుతుంది, ఆర్ అనే వ్యక్తి ద్వారా మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు, పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహ రాశి వారికి మార్చి 15, 16, 17 తేదీల్లో అయితే ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. వీడియో మాత్రం ఒంటరిగా చూడండి. అయితే ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. దాని ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అయితే ఇది మీ జీవితానికి సంబంధించిన లోతైన విషయాలు. మేము చెప్పే మాటలు మీ గుండెను తాకే విధంగా ఉంటాయి. కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి, మరికొన్ని మాటలు మీకు ఇప్పటి వరకే ఎదుర్కొంటున్న కష్టాలను స్పష్టమైన సమాధానం అనేవి ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా అయితే ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటి వరకే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు మారుస్తున్నారో, మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం వరమా లేదంటే గత కర్మకు వచ్చిన పరీక్షను పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహస్థితులు అనుకూల ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. సింహ రాశి వారి జీవితంలో ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలను మీరు ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్నారు. తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా సరే, మీ మంచితనాన్ని బలహీనతలుగా తీసుకున్న పరిస్థితులు ఎన్నో మీకు ఎదురయ్యాయి. అయితే సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఈ వీడియోలో చెప్పేది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతంగా మీరు నమ్మి మనస్సును ప్రశాంతంగా
పెట్టుకొని వీడియో చూడండి. ముఖ్యంగా సింహ రాశి వారి జీవితంలోకి 6 అనే వ్యక్తి ప్రవేశించబోతున్నారు. లేదా ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. అలాగే లేదా ఆ వ్యక్తి పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సర్వసాధారణమైన విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చని మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకువెళుతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పబోతున్నాడు, లేదా మీకు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సర్దిద్దవచ్చు. ఈ పరిచయం అనేది మీకు ఈ సమయంలో అయితే మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని అయితే పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతుంది. ఆ అనే వ్యక్తి చెప్పే మాటలు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి. ఇది మీ కర్మ సంబంధంలో ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ సమయంలో ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు, కొత్త దారులు తెలుసుకునే కాలం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 6 అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు ఊహించని మార్పులను ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. వారి సలహా కావచ్చు, వారి సూచనలు కావచ్చు, మీ జీవిత దిశనే మార్చే విధంగా ఉండబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచన కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి, భయపడి వదిలివేసినటువంటి అవకాశం మీ జీవితాన్ని మార్చే విధంగా అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత అనే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీ జీవితం ఎప్పుడు కూడా సులభంగా ఉండదు. మీరు ఏంటంటే ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనస్సు, మీ సమయం, మీ శక్తి అన్నీ కూడా ఒకరికే అంకితం చేస్తారు. మీరు ప్రేమలో మోసపోతే మీకు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో స్పష్టత, సందేశాలు, నమ్మకంతో పెంచడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేక ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా మారవచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండటం, మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయాల్సిన అవసరం అనేది లేదు. మీ యొక్క విలువను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చినా సరే నిజమైన ప్రేమ. ఇక శత్రువులపై విజయం అనేది మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. వ్యాపారంలో ఈ సమయంలో 6 అనే వ్యక్తి ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. 6 అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల సలహాలు మీ వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపడే విధంగా ఉంటాయి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో కొత్త బాధ్యతలు అనేవి లభిస్తాయి. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే కుటుంబ పరంగా అయితే మీ యొక్క కుటుంబంలో ఉన్న అడ్డంకులు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. వారితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ మాటకు ఈరోజు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు మీరు కోపంగా ఉండరు, మీరు మౌనంగా ఉంటారు. మౌనం పాటించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రేమలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మిమ్మల్ని అందరూ అర్థం చేసుకునే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ వృత్తి రంగంలో ఉన్నవారికి అయినా సరే
ఈ సమయంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో అయితే మీకు ఖచ్చితంగా విజయాలను పొందుతారు. మీకు సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది. ఈ యొక్క సింహ రాశి వారు గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు చేసిన సమాజ సేవకు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో అయితే మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అయితే అటువంటి వ్యక్తులే మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్ అనే వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. వారు మీ జీవితాన్ని మార్చివేసే దిశగా ఉండబోతున్నారు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఈ సమయంలో ఏర్పడబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన, అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.